గాంధీ భవన్లో అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం జరిగింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు స్థానికుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలు పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ప్రతిరోజు అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించి భూమి పూజ చేయడం శుభ పరిణామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహనీయుల త్యాగాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. నిజాం ఆగడాలపై సర్వాయి పాపన్న విరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు బోయినపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జై సర్దార్ సర్వాయి పాపన్న. 375 సంవత్సరాల క్రితమే వారు సామాజిక న్యాయం, రాజ్యాధికారం గురించి పోరాటం చేసి రాజ్యాధికారంతో గోల్కొండ కోట మీద వారు జెండా ఎగరేయడం అప్పట్లో ఎవరితో సాధ్యం కాంది. ఒక పక్కకు సౌత్లో అయితే సర్దార్ పాపన్న గారు, మరొక పక్కకు మహారాష్ట్రలో అయితే శివాజీ మహారాజ్ గారు ఎంత గొప్ప వాళ్ళు పోరాటం చేసి ఔరంగజేబ్ తోటి పోరాటం చేసి వారు అక్కడ కూడా పరిపాలించడం, వీరు ఇక్కడ పరిపాలించడం ఎప్పుడు ఎవరితోటి సాధ్యం కాంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బడుగు బలీన వర్గానికి చెందిన వ్యక్తి ఒక రాజ్యాధికారం సాధించాలి, రాజ్యాధికారం సాధించినప్పుడే వారి జాతికి చెందిన వాళ్ళు కావచ్చు, ఈ బడుగు బలీన వర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తారనేసి ఆనాడే వారు ఎంతో ధైర్యం చేసి ఎంతో పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి ఆ స్థాయికి వెళ్ళారు. ఈరోజు ఒక వ్యక్తి ఒక కుల ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్లారు. వల్లభనేని అనిల్, అమ్మిరాజుతో పాటు పలువురు చిరంజీవితో భేటీ అయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని విమర్శించారు. మరోవైపు ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. మోటా మార్కెట్లో దళితులపై మార్వాడీలు దాడిని ఖండిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మార్వాడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది. ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష వేయాలి. లేదంటే మాత్రం ఇంతటితో ఆగదు, చాలా ఉవ్వెత్తున మొత్తం ఉద్యమం రేగుతుంది. దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు మేము అల్టిమేటం సార్. మన తెలంగాణ రాష్ట్రంలో మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓఈజేఎస్గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఎంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలో ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి.
ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను మన అన్ని తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వాళ్ళకే మనము రావాలని మేము చేస్తున్నాము. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు. గుజరాత్, రాజస్థానీ మార్వాడీల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఎంఆర్పీఎస్ అసెంబ్లీ కన్వీనర్ అలిగే జీవన్ విమర్శించారు. మార్వాడీల వ్యాపారాల కారణంగా స్థానిక వ్యాపారులు, కులవృత్తుల వారికి భారీ నష్టం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే స్పందించి కుల వృత్తులను కాపాడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నారాయణగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే గుజరాతీ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గుజరాతీ మార్వాడీలు ఎక్కడ చూసినా మొత్తం రాష్ట్రంలో మొత్తం వీళ్ళే. ఏ చాయ్ బండి చూసినా, గోల్డ్ బంగారం దుకాణాలను చూసినా, ఏది చూసినా కానీ బేకరీలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేక రకాల ఇక్కడ విస్తరించడం జరుగుతూ ఉంది. వీళ్ళ వ్యాపారాలలో కూడా స్థానికులకు ఎలాంటి కూడా ఉద్యోగాలు కానీ వాళ్ళ పని పెట్టుకోకుండా కేవలం ఆర్థికంగా దోపిడీ చేయడానికే వీళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. స్థానికులకు ఎంప్లాయ్మెంట్ కరువైపోతూ ఉన్నది. కుల వృత్తులు నాశనం చేస్తూ ఉన్నారు. ఇవి చేయడమే కాకుండా ప్రాంత ప్రయోజనాలను గండికొట్టే కుట్రలు తిప్పికొట్టి స్థానికులు వ్యాపారాలను కాపాడుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మానించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మార్వాడి సమస్యల పరిష్కారాలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పృథ్వీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ వరవరరావు, చారి నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ విఠల్, తెలంగాణ శ్యామ్ తదితరులు హాజరయ్యి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాలు తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు కొంత మేలు జరుగుతుంది, ఒక మెరుగైన జీవితం వస్తుందని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. భిన్నమైన రంగాలు భిన్న కారణాల వలన క్షీణించిపోయి చిక్కిపోతూ ఇవాళ చిన్న వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాళ్ళ వ్యాపారంలో కూడా పెద్ద పెట్టుబడి రావడం వలన వాళ్ళ వ్యాపారాలు చిక్కిపోతున్నాయి. మా షాప్, మా దుకాణం ఉంటుందో లేదో అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో వాళ్ళు పడ్డారు. కనుక చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా మాకు ఏదైనా భద్రత కావాలి, ఈ పెద్ద పెట్టుబడితో ఇంత సంపన్నులతో మేము పోటీ పడలేము అనేటువంటి వాళ్ళ ప్రధానమైన సమస్య. కనుక చిన్న వ్యాపార తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని మనం పోరాటం చేస్తాం. వెనుకబడిందంటే ఏంటి? తెలంగాణ ప్రజలు భిన్న రంగాల్లో వెనుకబడి ఉన్నారని అర్థం. వాళ్ళందరినీ పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళకు మనం రక్షణ కల్పించవలసి, మెరుగైన జీవితాన్ని కల్పించవలసి, అది కల్పించకపోవడం వలన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షిక సమావేశాన్ని తార్నాకలో రైల్వే క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరఫున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షులు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్ని ఏళ్లుగా వివిధ రూపాయలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బసాటాగా నిలుస్తున్నామని అన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 86వ వార్షిక సమావేశాలు మరి తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్కు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను
బాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు. మరి ఈరోజు ఇక్కడ రామ్నగర్ రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాలైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బాడీలో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ పురోభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టుగా. హైదరాబాదు బోరబండలో సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక నేతలు. ఈరోజు బోరబండ డివిజన్ సైట్ 2 కాలనీలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతి శుభ సందర్భంగా మరి బోరబండ నగర మాజీ డిప్టీ మేయర్ బాబా పొస్సుద్దీన్ గారి సతీమణి హబీబా సుల్తాన్ అమ్మ గారు, మా వద్దమ్మ గారు విచ్చేసి వారితోటి బోరబండ డివిజన్ నాయకులం, మరి గౌడ సంఘం నాయకులు, దళిత బహుజన అందరు నాయకులము కలిసి ఈరోజు ఘనంగా మెనటి నాయకులు కూడా అందరం కూడా కలిసి ఘనంగా విజయవంతంగా మరి బోరబండ సైట్ 2లో మరి సర్వాయి పాపన్న గారి మరి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గౌడ సంఘం తరపున. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం పెట్టాలని చెప్పి. వాళ్ళు ఆ కోరిక నెరవేర్చలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హాయంలో మరి ఈరోజే ట్యాంక్ బండ్ పైన మరి మాస్కా దాస్ విశ్వక్సేను సోదరి వాన్మయి తన వావన్ జ్యువెలరీస్ షోరూంను విశ్వక్సేను సినీ దర్శకులు కేవి అనుదీప్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రెండ్కు అనుగుణంగా వస్తున్న ఆభరణాలు నిత్యం కొత్తే అన్నారు. జ్యువెలరీ డిజైను వాన్మయి డిజైను చేసిన జ్యువెలరీల వల్ల ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. వాన్మయి మా ప్రీవియస్ బ్రాండ్ నేమ్, దాన్ని షార్ట్ చేసామన్నమాట, రీబ్రాండ్ చేసాము వాన్మయి అని. అండ్ వీ స్పెషలైజ్ ఇన్ ఆల్ న్యాచురల్ జెమ్ స్టోన్స్, ఇంకా న్యాచురల్ జెమ్ స్టోన్ జ్యువెలరీ. నేను జెమాలజిస్ట్, జిఐఏ ఇంకా జెమ్ఏ నుంచి జెమాలజీ చేశాను, జ్యువెలరీ డిజైనింగ్ చేశాను. అండ్ ఐ ఆల్సో వర్క్ ఇన్ ఏ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట. సో అన్ని పీసెస్ మీరు ఏ పీస్ చూసినా కూడా అన్ని న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ తోటే ఉంటాయి. సో ఇంట్లో మా నాన్న హీజ్ ఎ జెమాలజిస్ట్, ఇంట్లో ఫుల్ జెమ్ స్టోన్స్ కనిపిస్తుండే, అవి చూసి ఇన్స్పైర్ అయ్యి జెమాలజీ చదువుకోవడం స్టార్ట్ చేశాను. జెమాలజీ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ మొత్తం బినామీ అక్రమ ఆస్తులు విక్రయించి పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోర్టు డైరెక్షన్ పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాదు హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అధిక వడ్డీల పేరుతో 3,000 మంది అమాయకులు బ్రాహ్మణుల నుంచి 1,500 కోట్లు మోసపుచ్చాలని కమలాకర్ శర్మ బయట యథేచ్ఛంగా తిరుగుతున్నారని తెలిపారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా పంతంగి కమలాకర్ శర్మ అండ్ పంతంగి జయశ్రీ అనే ఇద్దరు మొట్టమొదట బ్రాహ్మణుల పేరిట ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, పెద్ద పెద్ద వాళ్ళ తలకాయని ఫోటోలు పెట్టుకొని ట్రస్ట్గా ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా అందులో లేరు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మొత్తం చీటర్సే ఉన్నారు. ఇంతవరకు దాదాపుగా 4 ఏళ్ల నుంచి మోసాలు జరుగుతున్నప్పటికీ, మీడియాలో వస్తున్నప్పటికీ, సిసిఎస్లో కేసు నమోదైనప్పటికీ, తర్వాత కోర్టులో నిందితుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా సీజ్ చేసిన కార్యాలయాలను నడుపుకుంటూ అట్లనే ఇన్వెస్టర్లకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయాల మేరకు మళ్ళీ అసలు దందాలు చేసుకునే పరిస్థితిలో కమలాకర్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు సినీ నటుడు ధర్మ మహేష్ పై కేసు నమోదైంది. అదనపు కట్నం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహేష్ కుటుంబ సభ్యులపై హీరో భార్య ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మా మహేష్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సున్నం చెరువు వద్ద పనులు చేపట్టేందుకు వచ్చిన హైడ్రా అడ్డుకున్నారు అక్కడి ఫ్లాట్ ఓనర్స్. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా పనులు ఎలా చేస్తారంటూ హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు హైడ్రా సిబ్బంది. హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లిలో సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. సంగీత్ నగర్లో నివాసిస్తున్న దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త బైక్ మెకానిక్గా, భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. కుమార్తె కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులకు కుమారుడిని పాఠశాలకు పంపించి అనంతరం వారి విధులకు వెళ్లారు. కుమార్తెకు పాఠశాలకు సెలవు కావడంతో ఆమె ఇంట్లోనే ఉంది. రామంతపూర్లోని గోకులే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 6గురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులకు ప్రభుత్వమే భరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మున్ముందుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేశారు యువకులు. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. జూలై 13న కోటా మరణించారు. 2010లో ఆయన కుమారుడితో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్మిట్ రూమ్లను అడ్డగా మార్చుకొని పేకాటలు ఆడుతున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పేకాట రాయుళ్లు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. పేకాట ఆడుతున్న 4గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూరు శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ సుధాకర్ తెలిపారు. శ్రావణ మాసం లాస్ట్ సోమవారం సందర్భంగా మరి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్టపైన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి గుడికి మరి అర్చన టికెట్లలో కానీ ఎక్కువ సంఖ్యలో భక్తులు అర్చనలు చేయించుకుంటున్నారు. అభిషేకాలు ఉదయం పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్క అభిషేకం టైంలో భక్తులు వాళ్ళ యొక్క జంటలు 10 నుంచి 12 మంది జంటలు అభిషేకంలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు అలా కంటిన్యూనే నడుస్తున్నాయి. ముంగట సత్యనారాయణ వ్రతం చేయించుకునే వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నారు. మిగతా కార్యక్రమాలకు సంబంధించిన హోమాలకు సంబంధించిన వాళ్ళు హోమాలు చేసుకుంటున్నారు. అలా ఉదయం 5 గంటల మెదక్ జిల్లాలో వర్షాలు విజృంభించడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి 5వ రోజు కూడా వరద కొనసాగుతుండటంతో ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆలయంలోకి ప్రవేశాన్ని నిలిపివేశారు అధికారులు. సింగూరు వద్ద 3 క్రస్ట్ గేట్లు ఎత్తారు. డ్రోన్ కెమెరాలు చిత్రీకరించి వనదుర్గదేవ ఆలయ చిత్రాలు వైరల్గా మారాయి. మెదక్ జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. తుఫ్రాను మండలం కిష్టాపూరు గుండ్రెడ్డిపల్లి వెళ్లే రహదారిపై హాల్టీ వాగులు వెల్దుర్తి ఉప్పింగిల ఉండడంతో రోడ్డులోని హల్దీపై ఉన్న బ్రిడ్జిను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూరు గండిగూడెం వద్ద వర్షాలతో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా బందోబస్తు పెట్టి బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. కాజిపల్లి షంబీపూరు వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. మన కారు ఉండాలి.